హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఈ రోజు వీడియో సండే ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను. చూసి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడు టైం 6 అయింది. దీపు అయితే కిందకి వెళ్ళాడు వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి. హేము మాత్రం ఇంట్లోనే ఫోన్ చూసుకుంటూ పడుకున్నాడు. చాలా నిశ్శబ్దంగా ఉంది మా ఇల్లు. మా దీపు లేకపోతే చాలా సైలెంట్గా ఉంటుంది. అందులోనే ఇప్పుడైతే వాళ్ళ డాడీ పడుకొని ఉన్నారు. అందుకే మా ఇల్లు అంత సైలెంట్గా ఉంది. ఇక్కడ నేనైతే వంట చేస్తున్నాను. ఈవినింగ్ ఎగ్ రైస్ చేద్దామని అన్నం అయితే వండి పక్కన పెడుతున్నాను. అలాగే కొబ్బరి లడ్లు కూడా చేస్తున్నాను. నేను ఎవ్రీ వీక్ ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉంటాను ఇంట్లో. ఎందుకంటే పిల్లలు ట్యూషన్ నుంచి రాగానే ఖచ్చితంగా స్నాక్స్ అయితే అడుగుతారు. వాళ్ళకి అప్పటికప్పుడు నేను ఏం చేయలేను కాబట్టి ముందే చేసి అయితే పెట్టుకుంటాను. ముందైతే బెల్లాన్ని కరిగించి దాన్ని అయితే తీసి మళ్ళీ వడగట్టుకున్నాను. ఎందుకంటే చాలా డస్ట్ వస్తుంది మా బెల్లంలో. కరిగించి పక్కన పెట్టుకున్నాక ఆఫ్టర్నూన్ నేనైతే కొబ్బరికాయను కొట్టుకొని దాన్ని అయితే సన్నగా పీసులా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే అది వాష్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలామంది కొబ్బరి అయితే తురిమి లడ్లు చేస్తారు. కొంతమంది అయితే మిక్సీ పట్టుకొని కూడా చేస్తారు. నేనైతే మిక్సీ పట్టుకొని చేస్తాను. ఎప్పుడు టేస్ట్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. తురిమి అంటే బాబో చేతులు నొప్పులు చేస్తాయి. నేనైతే చేయలేను. అందుకే నేను ఎప్పుడు మిక్సీనే పట్టుకుంటాను. సండే అంటే నాకైతే పని ఇంకెక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఆ రోజు అయితే రెస్ట్ ఉండదు. మార్నింగ్ టిఫిన్ ఏదో ఒక వెరైటీ చేయాలి, ఆఫ్టర్నూన్ ఏదో ఒక వెరైటీ చేయాలి, ఈవినింగ్ మళ్ళీ వీక్ అంతా సరిపోయి ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉండాలి. నాకైతే ఆ సండే అంతా కిచెన్లో ఉన్నట్టే అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఆ కొబ్బరి మిక్సీ పట్టింది ఏమో కానీ మొత్తం నా ఫేస్కే రాసుకున్నాను. ఇంట్లో అయితే ఎవ్వరు లేరు, అందరు కిందకి వెళ్ళారని చెప్తున్నారు. వాళ్ళ డాడీ కూడా లేచి పిల్లల్ని అయితే తీసుకురావడానికి కిందకైతే వెళ్ళారు. ఇక్కడైతే బెల్లం పాకం అయితే రెడీ అవుతుంది. బెల్లం పాకం రెడీ అయిందని మనకి ఎలా తెలవాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ బెల్లం పాకం అందులో వేసామనుకో అది కొంచెం గట్టిగా వచ్చిందనుకో మనకైతే గట్టి పాకం రెడీ అయిపోయినట్టే. నేను ఇప్పుడు అదే టెస్ట్ చేస్తున్నాను. నేను ఇది కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. పాకం అయితే రెడీ అయిపోయినట్టే. మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతా పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నెయ్యి అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి లడ్లు చేసుకొని ఎగ్ రైస్ చేస్తున్నాను. ఎగ్ రైస్ చేస్తుంటే మా జయదీప్ అయితే తొంగి చూస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాము నువ్వు కిచెన్లో, బయటికి రా అని. తనకైతే కొబ్బరి లడ్లు అంటే చాలా ఇష్టం. వేడిగా ఉంది కదా, నేనంటే కొంచెం తీసి ఇవ్వాలంట. అందుకని నన్ను రమ్మంటున్నాడు. నేను రానంటే అప్పుడు తను వచ్చి తీసుకొని తిని అమ్మ చాలా బాగుందమ్మా, నిజంగా చాలా బాగుందమ్మా అని అంటున్నాడు. కొబ్బరి లడ్లు మంచి రౌండ్ షేప్ రావాలంటే అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం చేతికి నెయ్యి రాసుకొని మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో ఉండలు చేసుకోవాలి. మా పిల్లలకైతే చిన్న సైజు అయితేనే చాలా, అందుకే నేను చిన్నగానే చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఫ్రైడ్ రైస్ కూడా చేసేసాను. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు వీడియో షూట్ చేయడానికి మా పిల్లలు అయితే ఫోన్ తీసేసుకున్నారు. అప్పుడు తీయలేకపోయినా ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ చేసేసి వాళ్ళ డాడీకి అయితే ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ డాడీకి నైట్ డ్యూటీ కాబట్టి తనైతే ఎర్లీగానే తినేసేసి వెళ్ళిపోతారు. తను వెళ్ళిపోయాక మేమైతే తింటాము. ఒకవేళ డ్యూటీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము నలుగురం కలిసే తింటాము. ఇప్పుడు వెళ్ళారనుకో నైట్ డ్యూటీ, మళ్ళీ మార్నింగ్ 8కే వస్తారు. నైట్ డ్యూటీ అయితే అసలు తను ఏం తీసుకెళ్ళరు, ఒక వాటర్ బాటిల్ ఒకటే తీసుకెళ్తారు. నేను మాత్రం సీడ్స్ పెట్టించాను. అసలు అవి కూడా వద్దన్నారు. నేనే బలవంతంగా పెట్టి పంపించాను. ఎందుకంటే నైట్ టైం కదా, ఒకవేళ ఎప్పుడన్నా ఆకలి అనిపిస్తే తింటారులే అన్నట్టుగా నేనే పెట్టాను. నేను వాళ్ళ డాడీకి బ్యాగ్ ప్యాక్ చేస్తుంటే ఇక్కడ మా జయదీప్ చూడండి వీడియో దగ్గరికి వచ్చేసి హాయ్ గాయస్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకి ఒక లైక్ చేయండి గాయస్ అని అంటున్నాను. మనకైతే ఏమేం కావాలో మొత్తం ప్యాక్ చేసి పెట్టేశాను. సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టు లడ్లు చేసింది నేనైతే. మా పిల్లలైతే ఆ లడ్లు పట్టుకొని ఇల్లంతా తిరుగుతున్నారు. ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ, వీడియోలకు పోజులు ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉన్నారు చూడండి. కానీ మా ఇంట్లో వాళ్ళకి నిజంగా కొబ్బరి లడ్లు అంటే చాలా ఇష్టము. మా దీపు అన్నం తినాడు కానీ కీరదోసకాయలు అయితే ఎంత ఇష్టంగా తింటాడు. ఇప్పుడు కాసేపు అయితే అన్నం తినాలి. చూడండి కట్ చేసి పెట్టిన కీరదోసకాయలు తినుకుంటూ ఇల్లంతా తిరుగుతున్నాడు అన్నం తినకుండా ఉండడానికి. తన డ్రామా. తనైతే ఇక నైట్ డ్యూటీకి వెళ్తున్నారు. నైట్ డ్యూటీ అంటే ఈ మధ్య నాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే మా అపార్ట్మెంట్లలో దొంగలు పడ్డారు. మాకు వరుసగా 3 అపార్ట్మెంట్లు ఉంటాయి. 3 అపార్ట్మెంట్లకి ఏం చేశారంటే బయట నుంచి గల్లు పెట్టేసి వెళ్ళిపోయారు. ఓన్లీ మా ఇంటికి గడి పెట్టలేదు, 3 అపార్ట్మెంట్లకు గల్లు పెట్టేశారు. అదేంటి మీది క్వార్టర్స్ కదా అని అనుకోవచ్చు. క్వార్టర్స్ అయినా సరే మాతో పాటు సివిలియన్స్ ఉంటారు, అందరం కలిసే ఉంటారు. అందుకే దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మనం ఎంత ధైర్యంగా ఉన్నా సరే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చూసావా. అవి చూసినప్పుడు కొంచెం భయం వేసేసిద్ది. నాకైతే ఇప్పుడు భయం వేస్తూనే ఉంటుంది. తను ఎప్పుడైనా నైట్ డ్యూటీకి వెళ్తే నాకైతే ఆ నైట్ అంతా ఒక యుగంలో గడిచినట్టయితే. మా అపార్ట్మెంట్లో దొంగతనం జరిగిందన్నా కదా, చిన్న వీడియో క్లిప్ అయితే పెడతాను చూడండి. ఆ రోజు ముగ్గురు అయితే వచ్చారు. ముగ్గురు కుర్రాలే ముగ్గురు అయితే వచ్చారు. మాస్కులు పెట్టుకొని చేతికి గ్లౌజులు వేసుకొని మొత్తం పకడ్బందీగా అయితే వచ్చారు. రావడం మా అపార్ట్మెంట్లోకి దూరారు. ఈ విషయం జరిగి చాలా రోజులలో నాలో మాత్రం భయం తగ్గలేదు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది నన్ను భయపెట్టేలా. ఇది సెకండ్ది నాకైతే. వాళ్ళ డాడీని అయితే డ్యూటీ పంపించేసి మేము ముగ్గురం అయితే ఇప్పుడు తింటున్నాము. తినడానికి కూర్చున్నాము, ఇంకా తినట్లేదు. మా జయదీప్ ఆస్తి పంపకాలలాగా ఉల్లిపాయల పంపకాలు అయితే చేశాడు చూడండి. ఓన్లీ వాడికి నాకే, వాళ్ళ అన్నయ్యకి అయితే వేయలేదు. ఆఫ్టర్నూన్ చికెన్ చేశాను.
ఇవాళ బాగా కుదిరింది, అందుకని అయిపోయింది. అందుకే ఈవినింగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంది. ఎలా ఉంది? ఏదో నేను బలవంతంగా గుప్పిస్తున్నట్టుంది జైదీప్. చికెనేనా? ఫ్రైడ్ రైస్లో అయితే కొంచెం కారం ఎక్కువైంది, అసలు నేనే తినలేకపోయినా. పిల్లలైతే అది కష్టం మీద తిన్నారు. ఆ చికెన్ వేసి కొంచెం వాళ్ళకి అడ్జస్ట్ చేసేసి పెట్టేసేసి వాళ్ళని అయితే పడుకోబెట్టడానికి బెడ్రూమ్లోకి అయితే తీసుకొచ్చాను. వాళ్ళు అంత తొందరగా పడుకోరు. జయదీప్కి అయితే ఏదో ఒక స్టోరీ చెప్తానే ఉండాలి డైలీ నైట్ టైము, అప్పుడు అది వినుకుంటూ పడుకుంటాడు ఆయన. ఇప్పుడైతే టైం లేదు నాన్న పడుకో అని చెప్పాను. ఓకే అమ్మ అన్నాడు. వాళ్ళిద్దరిని పడుకోబెడితే నేను ఇక్కడ బీన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను మార్నింగ్ కోసం. ఎందుకంటే కొంచెం మార్నింగ్ అయితే పని తక్కువ ఉంటుంది, అందులో మండే కదా, నేను పూజ చేసుకుంటాను, కొంచెం పని లేట్ అయిపోయింది. అదే కట్ చేసి పెట్టుకున్నాను అనుకో గబుకొని కర్రీ చేసేయచ్చు. వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసాను, బీన్స్ కూడా కట్ చేసుకున్నాను మార్నింగ్ కోసం. ఇప్పుడైతే దోసపిండి పడుతున్నాను మార్నింగ్ కోసం. నేను కిచెన్లోకి వచ్చానంటే నాకు ఖచ్చితంగా మ్యూజిక్ ఉండాల్సిందే. నేను పాటలు వినుకుంటూ పని చేసుకుంటాను. పాటలు ఎందుకు వింటానంటే నేను ఒక పాట వినలోపు ఇంత పని చేసుకోవాలి అనేది నా బ్రెయిన్లో అయితే సెట్ చేసుకొని నేను అలా పాటలు వినుకుంటూ పని చేసేసుకుంటాను. ఇలా ఎంతమందికి అలవాటు ఉంది నాకైతే కామెంట్ చేయండి. అలాగే పని కూడా మనకి తక్కువ అనిపిస్తుంది మనం మ్యూజిక్ వినుకుంటూ పని చేసుకుంటే. అట్టుపిండి పట్టేసేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలు కూడా కడిగేసేసుకున్నాను. నైట్ టైము నా కిచెన్ చూసుకొని నేనే మురుచుకుంటాను, ఎందుకంటే మొత్తం క్లీన్గా ఉంటుంది కదా. పడుకునే టైంకి నేను మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటాను. అది చూసుకొని 10 సార్లు నేనే మురుచుకుంటాను నా కిచెన్ చూసుకొని. ఇక్కడ నేను అంత సీరియస్గా ఏం చూస్తున్నాను తెలుసా, మా చిన్నోడు స్కూల్ టైం టేబుల్ చూస్తున్నాను. ఆ టైం టేబుల్ ప్రకారం బుక్స్ అయితే పెట్టి పంపించాలి నేను, అదైతే చూసుకుంటున్నాను. మా హేము అయితే పెద్దోడు పెట్టుకొని వెళ్ళిపోతాడు. చిన్నోడు మాత్రం కొంచెం బద్ధకం ఎక్కువ, వాడికి పెట్టుకోండి నేనే పెట్టాలి డైలీ తనకైతే. ఒకవేళ మా చిన్నోడు పెట్టుకున్నా సరే మళ్ళీ నేను తర్వాత దాన్ని చెక్ చేయాలి ఖచ్చితంగా. అలా ఎందుకులేని ఇక నేనే పెడతాను వాడికి డైలీ బుక్స్. ఇప్పుడు నేను మా జయదీప్ గురించి చెప్తుంటే పడుకున్నోడు ఎలా లెగిసి వింటున్నాడు అసలు మాటలు. తన బ్యాగ్ అంతా చెక్ చేసేసి యూనిఫామ్ కూడా నేనైతే ఇప్పుడే తీసి పెట్టుకుంటాను మార్నింగ్ కోసం. ఎందుకంటే నాకు మార్నింగ్ అస్సలు టైం సరిపోదు. ఒకవేళ ఏదైనా మర్చిపోయాను హ్యాంకీ ఏదైనా మర్చిపోయాను అనుకో, ఇక అది మర్చిపోయినట్టు హడావుడి అయిపోయింది మార్నింగ్ అంతా. అందుకే నేను ఇప్పుడు అన్ని ప్రశాంతంగా తీసిపెట్టి. ఇక్కడ స్కూల్ టైమింగ్స్ అయితే 6:30కి స్టార్ట్ అయిపోతాయి మార్నింగ్. ఇంతకీ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, గుడ్ నైట్.